రైట్ రైట్ మళ్ళీ వస్తాను చందు గారు మీ దగ్గరికి. చిన్నపరెడ్డి గారు ఉన్నారు, వైకాపా సీనియర్ నాయకులు. చిన్నపరెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చిన్నపరెడ్డి గారు, హోమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఏమనిపిస్తుంది చిన్నపరెడ్డి గారు? సార్ సరే, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి విచక్షణతోటి ఎవరెవరికి ఏం పదవులు ఇవ్వాలి, ఎవరెవరికి ఏం శాఖలు ఇవ్వాలన్న దాని మీద వారి కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ గా వస్తే వారు కష్టపడ్డంత ఫలితం దక్కిందని అనుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నటువంటి కొన్ని అంశాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద జరిగినటువంటి 426 ఇష్యూస్ మీద ఓకే మొట్టమొదటిగా విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించినట్టయితే పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ఆ హోమ్ మినిస్టర్ వచ్చిన దానికి సార్థకత, దానికి ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉందండి. నిజమైనటువంటి ఒక రాజకీయాన్ని ప్రవేశపెట్టినట్టయింది. ఎందుకంటే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇంకా నిన్ననే ప్రమాణ స్వీకారం అయ్యింది. ఇప్పటికే 426 కేసులు దాడులు చేయటం జరిగింది. ఇంత రక్తపాతాన్ని సృష్టించినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎక్కడా లేదు. అలాంటి దానికి స్వాగతం పలుకుతా ఉన్నటువంటి ఈ కేసులన్నిటిని కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారే కనుక హోమ్ మినిస్టర్ అయినట్టయితే తప్పకుండా వీటి మీద దృష్టి పెట్టి ఈ రోజు నుంచి జరిగేటటువంటి కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది జరగకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. రైట్, అయితే బాగానే ఉంది చిన్నపరెడ్డి గారు, తప్పలేదు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలి అని అడగటంలో ఎలాంటి తప్పులేదు. అయితే ఇప్పుడు మీరేమంటా ఉన్నారు? 426 కేసులు అంటే 426 ఇన్సిడెంట్స్ జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా, వైకాపా నేతల మీద దాడులు జరిగినాయి, వీటిని ముందు విచారించాలంటారు. మరి దీనికి ముందు గత 5 సంవత్సరాల్లో ఏదైతే వైకాపా నేతలు ఇటు కూటమి నేతల మీద చేసిన దాడులు, జనసేన నేతల మీద కానీ లేకపోతే తెలుగుదేశం నేతల మీద కానీ వాళ్ళ మీద చేసిన దాడులు, దోషంలో మరి ఇవన్నీ ఉన్నాయి. మరి వాటి మీద ఏం విచారణ జరపొద్దంటారా? అవి వదిలేసేయమంటారా? సార్ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది సార్. అక్కడి నుంచి చేస్తే బాగుంటుంది కదా. ముందు ఈ 426 కేసులు ముందు టేకప్ చేయాలా? గతంలో మరి ఫస్ట్ నుంచి ఏదైతే జరిగింది 5 సంవత్సరాల నుంచి, మరి అక్కడి నుంచి రావాలంటారా? ఇవి ముఖ్యం సార్, ఇవి అర్జెంట్, ఇవి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జరిగినటువంటి వాటిని ఇంతవరకు కేసులు కూడా ఫైల్ చేయనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా కానీ కంప్లైంట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి నిజాయితీ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇలాంటి న్యాయం జరుగుతాయని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటి వాటిని రీచ్ అయితే ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. అందుకని ఇమీడియట్ గా ఇన్స్టెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు కదా. ఇదైతే ఇంకొక అంశం చెప్పండి. బయటికి తీసి అవి చేసేది చాలా సమయం ఉంది. 5 సంవత్సరాలు ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. రోజు ఒకటి కావాలంటే తీసుకొని వాటిని చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు గతంలో ఏదైతే వ్యక్తిగత దోషంలో లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషంలో ఎవరైతే వైకాపా అండదండలతోటి వ్యక్తిగత దోషంలో చేసి కెమెరాల ముందు సవాళ్ళు విసురుతూ ఇష్టానుసారంగా ఇంట్లో ఆడవాళ్ళని కూడా దూషిస్తూ మాట్లాడినటువంటి కొంతమంది ఉన్నారు. వారిని ఏం చేస్తే బాగుంటుంది అంటారు చిన్నపరెడ్డి గారు, మీరు ఒక వైసీపీ నాయకులుగా, ఒక పెద్ద మనిషిగా? సార్ గతంలో చాలా పెద్ద స్టేట్మెంట్ ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చున్నారు. 30,000 మంది మహిళలు తప్పి ఉన్నారు ఈ రాష్ట్రంలో అని. ఇలాంటివి చేస్తే చాలా మంచి పేరు వస్తుంది అన్నా నేను. 30,000 మందిని తీసుకొచ్చి నిజంగా ఎవరింట్లో వాళ్ళని ఒప్పచెప్తే చాలా పెద్ద టాస్క్ కదా అది. ఇలాంటి మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి వైసీపీ ఎందుకు చేయలేదంటారు? మరి మీకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే మరి పాపం మీరు ఎందుకు చేయలేకపోయారు చిన్నపరెడ్డి గారు? అదే సార్, మేమేమో లేవు అంటున్నాం. ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నిజంగా వాటి మీద చర్యలు తీసుకొని
దాన్ని ఖచ్చితంగా చేస్తే మంచి పేరు వస్తుంది. కక్ష సాధింపు చర్యలు లేవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది కదా సార్. సో ఇక రిలీఫ్ అయిపోయారు అయితే ఆ ప్రకటన తోటి, అమ్మయ్య మా జోలు ఎవరు రారు, ఇంకా మా పాత తప్పులన్నీ మాఫీ అయిపోయినాయని ప్రశాంతంగా ఉన్నారు అయితే. అలాగే లేదు సార్, తప్పు చేసిన వాళ్ళని ఎవరు చట్టం వదిలిపెట్టదండి. పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టాలనుకున్నా చట్టం వదిలిపెట్టదు కదా. చట్టం తన పని తాను చేస్తుంది, దాని గురించి ఇబ్బంది లేదు. కొన్ని చేయాల్సినటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చేయాల్సినవి, వాళ్ళకి మంచి పేరు రావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాదు, రాష్ట్రంలో మమ్మల్ని కూడా మనుషుల్లాగా తీసుకొని ఇవాళ జరిగినటువంటి 426 కేసులు ఖచ్చితంగా రాగానే ఫస్ట్ అదే నేను ట్రీట్ చేస్తాను, దాన్ని మొత్తం తేలుస్తాను, ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ శిక్షిస్తానని చెప్పి పెద్ద మనసు చాటుకున్నారు అనుకోండి, అందరూ స్వాగతిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తుంది కదా. కూటమి నేతలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం స్వాగతిస్తారండి. ఇది గొప్ప అవకాశం కదా. ఓకే.